హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు నేను 8,000 రూపీస్ తోని ట్రేడింగ్ చేసి ఉండే జస్ట్ గైస్ 2 మినిట్స్ లో చాలా మంచి ప్రాఫిట్ అయితే అయింది బ్రో. సో ఈ వీడియోలో నేను మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను ఎట్లా ట్రేడ్ తీసుకున్నా, ఏం చూసి ట్రేడ్ తీసుకున్నా, నాకు ఎంత ప్రాఫిట్ అయింది, ప్రతి ఒక్కటి వీడియోలో అయితే చూడనికైతే కనిపిస్తుంది బ్రదర్స్. ఓకేనా? అండ్ గైస్, లైవ్ ఈ ట్రేడ్ వీడియో అనేది చాలా డేస్ తర్వాత వేస్తున్నా కదా, సో దానికోసం సారీ బ్రో. అంటే వీడియోస్ కూడా చక్కగా అప్లోడ్ చేస్తలే నేను, ఎందుకంటే గైస్ కొంచెం ఏంటంటే ఫంక్షన్స్ అవి ఉండే అన్నట్టు, కొంచెము ఈ మంత్ మొత్తం ఎక్కువ ట్రావెలింగ్ కి అయిపోయింది, అందుకోసం నేను కొంచెం యాక్టివ్ గా లేకుండే. సో ఇప్పటి నుంచి మొత్తం టోటల్ గా యాక్టివ్ గా అయితే ఉండబోతున్నాం, సరేనా? సో ఇప్పుడు ఈ వీడియోని అయితే చూడండి జాగ్రత్తగా. నేను ఎంత ప్రాఫిట్ చేసినా ఏంది అనేది ప్రతి ఒక్కటి చూడనికైతే కనిపిస్తుంది. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇప్పుడు మనము వీడియోలకి ముందుకు వెళ్ళబోయే ముందు ఇప్పుడు మీకు యూనివెస్ట్ యాప్ గురించి అయితే చెప్పాలి. సో ఈ ప్లాట్ఫామ్ ఏంటంటే బ్రో, మనము మన ట్రేడింగ్ జర్నీని మరింత బెటర్ చేసుకోవడంలో ఏంటంటే ఒక గేమ్ చేంజర్ లాగా అయితే అవ్వబోతుంది. ఎందుకంటే బ్రో, ఈ ప్లాట్ఫామ్ లో ఏంటంటే సేబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ ఎనలిస్ట్ నుండి ఏంటంటే మనకు ఫర్ లాంగ్ టర్మ్ కోసం గానీ షార్ట్ టర్మ్ కోసం ఏంటంటే మనకు రికమెండేషన్స్ అనేవి దొరుకుతాయి అన్నట్టు, ఫర్ ఈక్విటీస్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అండ్ కమోడిటీస్ కోసం. అండ్ ఇక్కడ మనకు రికమెండేషన్స్ ఏ కాకుండా బ్రో, మనం ఎప్పుడు పర్చేజ్ చేయాలి, ఎప్పుడు సేల్ చేయాలి, ఎంత టార్గెట్ తీసుకోవాలి, ప్రతి ఒక్కటి అనేది బ్రో వీళ్ళ యూనివెస్ట్ యాప్ లో అండ్ వాట్సాప్ గ్రూప్ లో అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లో ఏంటంటే మనకు చూడనికైతే కనిపిస్తాయి అన్నట్టు. అండ్ కేసు ఇక్కడ మనం మన పోర్ట్ఫోలియోని లింక్ చేసుకుంటే ఏంటంటే ఫ్రీ ఏఐ బేస్డ్ ఇన్సైట్స్ అనేవి దొరుకుతాయి అన్నట్టు. సో దీంతో ఏంటంటే బ్రో, మనము మన ఏవైతే బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కదా, సో వాటి నుండి ఎగ్జిట్ అవ్వచ్చు అండ్ గుడ్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఏంటంటే మల్టిప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక బెస్ట్ పార్ట్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే బ్రో, సో ఈ ప్లాట్ఫామ్ పైన 40 lakhs ప్లస్ యూజర్స్ అయితే ట్రస్ట్ అనేది చేస్తున్నారు అన్నట్టు. అండ్ గైస్, వీళ్ళకు ETS #1 ట్రేడ్ రికమెండేషన్స్ ఇన్ స్టాక్ మార్కెట్ నుండి ఒక అవార్డు కూడా వచ్చింది బ్రదర్స్. అండ్ గైస్, ఇప్పుడు వీళ్ళ సబ్స్క్రిప్షన్ ప్లాన్ గురించి మాట్లాడుకుంటే బ్రో, జస్ట్ 183 రూపీస్ పర్ మంత్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఎక్దమ్ పాకెట్ ఫ్రెండ్లీ అయితే ఉంది బ్రదర్స్. సో ఈ అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో కూడా ఇచ్చిన, వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు మీరు వెంటనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే ఏంటంటే ఇప్పుడు మీకు 3 ఫ్రీ రికమెండేషన్స్ కూడా దొరుకుతాయి అన్నట్టు. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో, 80% డిస్కౌంట్ కూడా దొరుకుతుంది మీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ లో. సో ఇప్పుడు వెంటనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి అండ్ మీ ట్రేడింగ్ జర్నీని మరింత బెటర్ చేసుకోండి. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి బ్రదర్స్, ఇప్పుడైతే నేను ఆప్షన్ చైన్ అయితే ఓపెన్ చేసుకున్నా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకోబోతున్నా, సరేనా? సో ఇప్పుడు నేను పుట్ సైడ్ ఎంట్రీ ఎందుకు తీసుకుంటున్నా ఏంది అనేది ప్రతి ఒక్కటి ఈ ట్రేడ్ తీసుకున్న తర్వాత, ప్రాఫిట్ బుక్ చేసిన తర్వాత ప్రతి ఒక్కటి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా, జాగ్రత్తగా చూడండి. అండ్ గైస్, ఈ వీడియో జస్ట్ నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అయితే చేస్తున్నా బ్రో, నా తరపు నుండి ఎలాంటి రికమెండేషన్స్ అనేవి లేవు గైస్, ఓకేనా? సో జాగ్రత్తగా చూస్తుండండి. సో ఇక్కడైతే చూసుకోండి, 23,400 స్ట్రైక్ ప్రైస్ అయితే ఉంది కదా బ్రో. ఎంత నడుస్తుంది ఇది? 106 రూపీస్ అట్లా నడుస్తుంది కదా. దీనిపైన క్లిక్ చేసుకుని సింపుల్ ఇక్కడైతే బై పైన అయితే క్లిక్ చేసుకుంటా చూడండి. బై పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఒకటే లాట్ లో తీసుకుంటున్నా, ఒకటే లాట్ లో అయితే తీసుకున్నా, ఓకేనా? సింపుల్ గా బై పైన క్లిక్ చేసుకున్నా చూడండి బ్రో. ఇక్కడైతే ట్రేడ్ లో అయితే నేను ఎగ్జిక్యూట్ అనేది అయిపోయినా, అంటే ట్రేడ్ లో ఎంటర్ అనేది అయిపోయినా బ్రో. సో ఇక్కడ పుట్ సైడ్ ఎంట్రీ తీసుకున్నా కాబట్టి ఇప్పుడు మార్కెట్ ఎంత ఫాలింగ్ అయితే అంత ప్రాఫిట్ అనేది చూడనికైతే కనిపిస్తుంది గైస్, ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే చిన్న అయితే ప్రాఫిట్ కనిపిస్తుంది. సో ఇప్పుడు లాస్ అయితే కనిపిస్తుంది చూడండి. మళ్ళీ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే. సో చూసుకోవచ్చు మార్కెట్ మనకి ఎంత కిందికి వస్తే అంత ప్రాఫిట్ అనేది చూడనికైతే కనిపిస్తుంది బ్రదర్స్, ఓకేనా? చూస్తుండండి. సో చూసుకుంటే ఇక్కడ ఎప్పుడైనా 7 రూపీస్ 30 రూపీస్ అట్లా లాస్ ప్రాఫిట్ అట్లయితే కనిపిస్తుంది కదా. సో చూస్తుండండి బ్రో ఈ ట్రేడ్ అయితే, ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే మనం సింపుల్ గా బ్యాక్ వచ్చేసి పొజిషన్ లకి అయితే వచ్చేసా చూడండి. ఇప్పుడైతే 22 రూపీస్ 40 60 రూపీస్ అట్లా ప్రాఫిట్ చూడండి కనిపిస్తుంది. సో ఇది ఎంతకు పర్చేజ్ చేసినాం బ్రో, మనము 106 రూపీస్ కి పర్చేజ్ చేసినాం. ఇప్పుడు చూసుకోండి 110 వరకు అయితే వచ్చేసింది, అంటే అందుకోసం మనకు చూసుకోవచ్చు 350 రూపీస్ అట్లా ప్రాఫిట్ చూడండి కనిపిస్తుంది. సో చూసుకోవచ్చు మళ్ళీ చార్ట్స్ లకు వచ్చేసిన. సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఒకటేసారి కిందికి చాలా మంచి ఫాలింగ్ అయింది, అందుకోసం 300 ప్రాఫిట్ చూపించి ఉండే. బట్ గైస్ చూడండి 300 ప్రాఫిట్ నుండి మళ్ళీ చూసుకోవచ్చు మళ్ళీ 50 రూపీస్ అట్లా దగ్గర మళ్ళీ 40 to 60 రూపీస్ దగ్గరకి అయితే వచ్చేసింది అన్నట్టు. సో చూసుకోవచ్చు ఎంత వోలటైల్ గా అయితే ఉంది బ్రో ఇక్కడైతే మార్కెట్ అనేది. అండ్ గైస్, ఈ రోజు నేను స్టాప్ లాస్ టార్గెట్ కూడా పెట్టా, ఓకేనా? ఎందుకంటే చాలా వోలటైల్ గా అయితే ఉంది కదా. సో చిన్న స్కాల్ప్ చేసి బయటికి అయితే వచ్చేస్తా అన్నట్టు. చూడండి బ్రో 500 వరకు ప్రాఫిట్ అయితే చూపిస్తుంది ఇక్కడైతే. ఓకే గైస్, ఇక్కడ నుండి ఎగ్జిట్ అయిపోదాం. 700 800 చూపించింది. ఓకే గైస్, ఇక్కడైతే ఎగ్జిట్ అయిపోయినా చూసుకోండి బ్రో. ఇక్కడైతే ట్రేడ్ లకి వెళ్ళి అయితే ఎగ్జిట్ అయిపోయినా చూడొచ్చు బ్రో, ఎంత మంచిగా అయితే ఫాలింగ్ ఇచ్చింది కనిపిస్తుంది కదా మీకు. చూసుకోవచ్చు ఈ ట్రేడ్ లో మనకి ఎంత బ్రో 870 రూపీస్ అయితే ప్రాఫిట్ అయింది దగ్గర బ్రో. జస్ట్ 2 to 3 మినిట్స్ లో 870 రూపీస్ అనేది ప్రాఫిట్ బుక్ చేసుకున్నా. అండ్ గైస్, నేను బుక్ చేసింది కూడా చాలా మంచిగా అయింది చూసుకోండి. ఎగ్జిట్ అయిపోయినా, ఎగ్జిట్ అయిపోగానే చూసుకోండి మళ్ళీ మార్కెట్ అనేది పైకి అయితే వెళ్ళిపోయింది, చూడొచ్చు మీరే, ఓకేనా? అంటే ఇక్కడ బయ్యర్స్ సేలర్స్ చాలా యాక్టివ్ గా ఉన్నారు. సో అందుకోసం మీరు కూడా ఎప్పుడైనా ట్రేడ్ లో ఎంటర్ అయిన తర్వాత మీరు ముందే డిసైడ్ అవ్వాలి, స్కాల్పింగ్ చేయాలనుకుంటున్నారా లేదంటే కొంచెం లాంగ్ టైం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారా, ఏం చేద్దాం అనుకుంటున్నారో మీరు ముందే డిసైడ్ అయితే ఉండాలన్నట్టు, ఓకే? సో ఇక్కడ నేను స్కాల్ప్ చేద్దాం అనుకున్నా కాబట్టి వెంటనే ఎగ్జిట్ అయిపోయినా, అందుకోసమే మంచి ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటికి అయితే వచ్చేసిన. సో ఇప్పుడు పొజిషన్ లకి అయితే వచ్చేసాం, సింపుల్ బ్యాక్ అయితే వచ్చేస్తా. పొజిషన్ లకు చూసుకుంటే ఇక్కడ మనం ఎంతకు పర్చేజ్ చేసినాం, ఎంతకు సేల్ చేసినామో చూసుకుందాం, ఓకేనా? చూసుకోవడానికి సింపుల్ గా మన ట్రేడ్ పైన క్లిక్ చేసుకుందాం. సో చూసుకోవచ్చు
చూసుకోవచ్చు బ్రో, ఇక్కడైతే మనం ఎంతకు పర్చేజ్ చేసినాం 106 రూపీస్ కి అయితే పర్చేజ్ చేసినాం. ఎంతకు సేల్ చేసినాం బ్రో 118 రూపీస్ కి అయితే సేల్ చేసినాం అన్నట్టు. అంటే గైస్ దీంట్లో మనం దగ్గర దగ్గర ఎంత పాయింట్స్ క్యాప్చర్ చేసినాం అంటే బ్రో, దీంట్లో 4 8 అంటే 12 రూపీస్ 12 పాయింట్స్ అయితే ఇక్కడైతే క్యాప్చర్ చేసినాం బ్రో జస్ట్ 2 మినిట్స్ లో గైస్. ఓకేనా, జస్ట్ 2 మినిట్స్ లో ఎంత 12 పాయింట్స్ క్యాప్చర్ చేసినందుకు 870 రూపీస్ ఇక్కడైతే మనకు ప్రాఫిట్ అనేది అయింది బ్రదర్స్. ఓకేనా, సో ఇప్పుడు మీకు బ్రోకరేజ్ చార్జెస్ కూడా చూపిస్తా అండ్ ఏం చూసి పుట్ సైడ్ ఎంట్రీ తీసుకున్నా అది కూడా చూపిస్తా, జాగ్రత్తగా చూస్తుండండి. సో ఇప్పుడు ఏంటంటే మనం సింపుల్ గా బ్రోకరేజ్ చార్జెస్ అనేవి చూసుకుందాం. బ్రోకరేజ్ చార్జెస్ చూడడానికి సింపుల్ ఏంటంటే ఇక్కడ మనం ఒకసారి బ్యాక్ వచ్చేసి మన ప్రొఫైల్ పైన అయితే క్లిక్ చేసుకుందాం బ్రో. ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత మన అమౌంట్ పైన క్లిక్ చేసుకుంటే చూడండి బ్రదర్స్, ఇక్కడ నేను ఒకటే ట్రేడ్ తీసుకున్నా. ఒక ట్రేడ్ తీసుకున్నందుకు నాకు ఎంత బ్రోకరేజ్ చార్జెస్ తగిలినాయి, 51 రూపీస్ అయితే బ్రోకరేజ్ చార్జెస్ అనేవి తగిలినాయి అన్నట్టు గైస్. ఓకేనా, సో ఇక్కడ ఓవరాల్ చూసుకుంటే బ్రో ఇక్కడ ఎంత మనకు 870 రూపీస్ ప్రాఫిట్ అయింది. 51 బ్రోకరేజ్ చార్జెస్ పోతే 818 రూపీస్ అనేది ఇక్కడైతే ప్రాఫిట్ అనేది చూడనికైతే కనిపించింది గైస్. ఓకేనా, సో ఈ ట్రేడ్ లో ఒకటే ట్రేడ్ తీసుకున్నా, ఒకటే ట్రేడ్ లో మనము 800 ప్రాఫిట్ అనేది చేసినాం. అండ్ ఇంకోటి చెప్తా బ్రో, ఇప్పుడు ప్రాఫిట్స్ లాసెస్ చూసి మీరు అయి మాత్రం ఇన్స్పిరేషన్ తీసుకొని, అంటే మీరు ఇట్లా నేర్చుకోకుండా ట్రేడింగ్ అనేది చేయకండి, మంచిగా నేర్చుకునే ట్రేడ్ చేయండి. ఎందుకంటే చాలా రిస్కీగా ఉంటది బ్రో ఇక్కడ ఆప్షన్ ట్రేడింగ్ అనేది. సో మీకు మొత్తం జీరో నుంచి అడ్వాన్స్ వరకు నాలెడ్జ్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అయితే చూడండి. సో నేను మొత్తం మీకు ప్రాక్టికల్ గా మొబైల్ లోనే ప్రతి ఒక్కటి అయితే చూపించిన అన్నట్టు, సరేనా. సో ఇప్పుడు నేను ఏం చూసి ఎంట్రీ తీసుకున్నా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ నిఫ్టీ 50 చార్ట్ పైన అయితే క్లిక్ చేసుకుంటా. చూడండి, నిఫ్టీ 50 చార్ట్ లో క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఏం చూసి ట్రేడ్ తీసుకున్నా అంటే చూడండి బ్రదర్స్, ఇక్కడ పైన నేను ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నా, కనిపిస్తుంది కదా బ్రో. ఇది ఏంటంటే బ్రో, ఇది ఒక సపోర్ట్ లైన్ అయితే ఉండే అన్నట్టు గైస్. ఓకేనా, ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్లాల్సి అయితే ఉండే, బట్ దీనికి బ్రేక్ డౌన్ అనేది చేసింది. ఒకటి క్యాండిల్ పెద్దగా అయితే బ్రేక్ డౌన్ అనేది చేసింది. బ్రేక్ డౌన్ చేసేసి మళ్ళీ చూసుకోండి, మళ్ళీ కొంచెం పైకి అయితే వెళ్ళిపోయి ఉండే. అంటే బ్రేక్ డౌన్ చేయగానే చాలా మంది ఎంట్రీ తీసుకుంటారు. సో వాళ్ళకు ట్రాప్ చేయడానికి మళ్ళీ వాళ్ళ స్టాప్ లాసెస్ అనేది హంట్ అనేది చేసేసి మళ్ళీ కొంచెం కొద్దిసేపు డిసిషన్ ఫేస్ లకి అయితే వెళ్ళినుండే మార్కెట్. డిసిషన్ ఫేస్ లకు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఒకటి మళ్ళీ ఒక మంచి ఫామ్ అవ్వగానే నాకు అర్థమైపోయింది ఇంకా ఇక్కడ నుంచి ఫాలింగ్ అవ్వబోతుందని. సింపుల్ గా అందుకోసమే ఒక పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకున్నట్టు. తీసుకోగానే చూసుకోండి ఒకటే క్యాండిల్ రఫ్ ఇట్లా కిందికైతే వచ్చేసింది, చాలా కిందికైతే వచ్చినుండే. దాంతోనే మనకు మంచి ప్రాఫిట్ అనేది అయింది. అందుకోసం నేను ఫాస్ట్ గా ఎగ్జిట్ కూడా అయిపోయినా బ్రో. ఓకేనా, ఎగ్జిట్ అవ్వకపోతే గైస్ ఇప్పుడు మన ప్రాఫిట్ మొత్తం కనిపించిన ప్రాఫిట్ మొత్తం ఇప్పుడు చూసుకోండి దగ్గర దగ్గర ఒక 200 రూపీస్ అట్లా చూపిస్తుండే అన్నట్టు. సో ఎప్పుడైనా మీరు కూడా ఎప్పుడైనా ట్రేడ్ తీసుకుంటే కరెక్ట్ పాయింట్ దగ్గర ట్రేడ్ తీసుకోవాలి, ఎగ్జిట్ అయినా సరే కరెక్ట్ పాయింట్ దగ్గర ఎగ్జిట్ అనేది అవ్వాలన్నట్టు గైస్. ఓకేనా, సో ఐ హోప్ గైస్ ఈ వీడియో కూడా మీకు చాలా అంటే చాలా నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే డెఫినెట్లీగా లైక్ చేయండి బ్రో, అండ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గైస్ మీరు జస్ట్ నాకు థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే జస్ట్ ఒక లైక్ కొట్టి కామెంట్లకు పోయి థ్యాంక్స్ బ్రో అని కామెంట్లు అయితే రాయండి, సరేనా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.